9.5 ఏండ్ల కేసీఆర్ సార్ పాలనల మన రైతులు ఎట్లుండేనోళ్ళ గుండెమీ చేసుకొని చెప్పుర్రి. మన రైతులు రాజు లెక్కున్నారు. వాస్తవమా కాదా? వాళ్లకు రందులు లేకుండా చేసిండు, నీళ్ళ తిప్పల పోయింది, కరెంటు తక్లీఫులు లేకుండా అయినాయి, పంట పెట్టుబడికి పైసలు చేతుల పెట్టిండు, మంచి మద్దతు ధరకు కూడా వడ్లు అమ్ముడు పోయేటట్టు చేసిండు. ఇది ఎవ్వలైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎట్లున్నదల్లా రైతుల పరిస్థితి? ఇగో ఇప్పుడు మన రైతుల పరిస్థితి గిది. సుషిరా, మన జనగామ మార్కెట్ల ఒక రైతు కాలు పట్టుకున్నది. ఇది మన తెలంగాణల రైతుల పరిస్థితి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట మీద పరేషాన్ లేకుండా రైతులు కాలు మీద కాలేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇగో ఇట్లా వడ్లు కొనురు సారు అనుకుంటా కనబడ్డోళ్ళ కాళ్ళ మీద పడుతురు. ఎంత ఘోరం ఇది! ఎంతల ఎంత మార్పు అంటే గిదేనా? ఓ దిక్కేమో మార్కెట్లు తెరుస్తలేరు, కొనేటోళ్ళ దిక్కులేదు, సర్కార్ వీళ్ళ దిక్కు నజర్ పెడతలేదట. ఎక్కడికక్కడ వడ్లు జామైనాయి. ఇక నడుమంత్రపు వానలతోని వడ్లు తడిచిపోయినాయి. రైతులది ఒక గోస కాదు, నాకైతే పానం కలుక్కుమన్నదల్లా ఈ ఊరు ఆ ఊరని కాదు, అంతట గిట్లనే ఉన్నదట పరిస్థితి అన్నట్టు రంది పెట్టుకున్న కొందరు రైతుల కాడికి మన హరీష్ అన్న పోయిండోల్లా వాళ్ళకి హిమ్మతి ఇచ్చిండు. 15 రోజులైంది వచ్చింది. 15 రోజులైనా రఘునవ్వ మీరేంది బిడ్డ? ఏం బాబు నీకు ఉపయోగే? 2 రోజులే పూసి వడ్లు 15 రోజులే ఏమంటుండ్రు? 15 రోజులైనా ఇంకా కొంటలేదు. వరదలు లేవు సార్, శనిపోయిన పోతూనే ఉండే, గిన్నె రోజులు కోళ్ళ చెదలు పట్టి పోతూనే ఉండే. ఏం లేవన్నా సార్, నాన పట్టి ఎన్ని వడ్లు వాళ్ళు ఎంతకు పట్టింపు లేదు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఉండగానేమో చెప్పని గుంజినాం. వీళ్ళకేమో పట్టలేదు, బాధ్యత లేదు. చేస్తా నేను మాట్లాడతా, మీరు ఇవాళ రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓకి అందరికి మాట్లాడతా. అయినా రైతులేంది రాజ్యం లేదు. అసోంటిది రైతులను గిట్లా చిన్న సూపు చూసుడేందోల్లా రైతు బంధు కూడా ఇప్పటికి చాలా మందికి బరాబర్ వడనే వాళ్ళే. ఇక కింటన్కు 500 రూపాయల బోనస్ ముచ్చట ఏడుకో పోయినట్టయింది. ఇంకో దిక్కు వడ్లు కొనేటోళ్ళు లెక్క ఇగో తండ్లాడుతురు. ప్రభుత్వం మారితే రాత కూడా గిట్లా ఉల్టా పల్టా అయిపోతుందని అస్సలు అనుకోలే అని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటురు రైతులు. అన్నట్టు ఇంకో దిక్కు మన రాష్ట్రంలో పోస్టు కారెట్ల ఉద్యమం గట్టిగా నడుస్తుందోల్లా రాను పెద్దగా అవుతుంది. అన్ని జిల్లాల రైతులు రేవంత్ రెడ్డి సార్కు పోస్టు కారెట్లు రాసి చేయిపాటు చేసిన మోసమేందో, రైతులు పడుతున్న కష్టమేందో కారెట్ల రాసి పంపుతుర్రు.